అండి ఈరోజు అయితే మటన్ విత్ కాజు కర్రీ చేద్దాం. మటన్ అయితే ఇలా కడుక్కొని శుభ్రం చేసుకొని అందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మటన్కి అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మటన్ అయితే కుక్కర్లో వేసుకొని ఒక 5-6 విజిల్లు వేయించుకోవాలి. మన మటన్ అయితే చూడండి చక్కగా ఉడికిపోయింది. మెత్తగా ఉడికేటట్టుగా మటన్ ఉడికించుకోవాలండి. చాలా మెత్తగా ఉడికింది. మటన్ కూడా మంచిది, లేతగా ఉంది. ఇప్పుడైతే ఇదేంటి పచ్చి జీడిపప్పు. దీని కాంబినేషన్లో అయితే మనం ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఆనియన్స్ తీసుకున్నాను 4, పచ్చిమిర్చి 2, పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు మగ్గించాలండి. ఈ ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. అప్పుడే మన కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుందండి. మీరు ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారో లేదో ఒకసారి కామెంట్ చేయండి. దీనిలోకి అయితే మసాలా చూద్దాము. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1, సోంపు కొంచెం వేసానండి. నువ్వులు, గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవర్ వేసాను, బిర్యానీ స్టారు, కొన్ని వెల్లుల్లిపాయలు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి కొన్ని వెల్లుల్లిపాయలు వేసాను. ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన ఆనియన్ బాగా వేగిపోయిందండి రెడ్ కలర్లో. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. మేము 2 బాగా కొంచెం వేగేటట్టుగా వేపుకోవాలండి. పచ్చివాసన పోయేటట్టుగా మసాలా వేపాలి. మసాలా పేస్ట్ ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీలో ఇలా మీరు వేసుకుంటే కనుక అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి కూర టేస్ట్ కూడా మారిపోద్దండి. చాలా టేస్ట్గా వస్తుంది. ఇందులో 2 స్పూన్లు కారం వేసాను. ఇవన్నీ కొంచెం కారం కూడా పచ్చివాసన పోయేటట్టుగా వేపుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం మటన్లో ఎటువంటి ఉప్పు వేయలేదు కాబట్టి ఇందులోనే వేసుకుని ఇప్పుడు మనం ఉడికిన మటన్ మట్టుకే వేసుకోవాలండి. మటన్ వేసుకుని ఈ మసాలాలో వేసి బాగా కలుపుకొని అప్పుడు మనం మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. బాగా ఈ మసాలాతో ఉప్పు కారంతో మటన్ కలిపి మగ్గితే కూర చాలా టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా కలుపుకొని మనం మూత పెట్టి మటన్ కర్రీని అయితే మగ్గించాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే అలా ఉడుకుతూ ఉంటుందండి. అందులో మనం మటన్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని కూరకి సరిపడినంత నీళ్ళు కూడా ఇప్పుడే వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి తగినంత వాటర్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టి మరొక 10 నిమిషాలు అయితే కర్రీని అయితే ఉడికించాలండి. ఇందులోనే ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలండి. ఇది వాటర్ వేసిన తర్వాత మనం జీడిపప్పు వేసి కలుపుకొని ఉడికించాలి. జీడిపప్పు త్వరగా ఉడికిపోతుంది, ఎందుకంటే ఇది పచ్చి జీడిపప్పు కాబట్టి 2 కలిపి ఉడికిపోతాయండి. ఇలా ఉడికించుకుని వండుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది. మా పిల్లలకి అందరికీ చాలా బాగా నచ్చిందండి. కర్రీ అయితే ఇలా ఉడికిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకొని డిష్ ఆన్ చేసుకోవడమేనండి. సర్వ్ చేసుకోవచ్చు. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా అనేకమైన వీడియోస్కి సపోర్ట్ చేయండి. మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేసేయండి. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో. థ్యాంక్ యూ అండి.